నమస్తే. పాలమూరు జిల్లా జడ్చెల్ల మండలం మరి ఎక్కువపల్లి గ్రామంలో 45వ బ్రహ్మోత్సవాలకు పెద్దిరాజుల జీవిత చరిత్ర చిత్రీకరించడానికి మనం రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా మనములో యువకులతోటి మాట ముచ్చట కార్యక్రమంలో మరి వాళ్ళే అత్యుత్సాహం చూపించారు. దానికి నా తోడు ఉత్సాహం ప్రారంభమైంది. మరి ఇక్కడ మిత్రుడు ఉన్నాడు, తమ్ముని పేరు ఏం ప్రయత్నం. తమ ఏం పేరు? రాజు యాదవ్. ఓకే, ఇక్కడ యాదవ యూత్ ఎక్కువ ఉన్నారు. మరి యాదవులు అంటేనే కళలకు మారు పేరు. మరి తమ్మి ఎక్కువ పెళ్లిలో నేను 2-3 క్వశ్చన్లు వేస్తా. ఇది నాటకాల ప్రత్యేకత ఏమిటి? నాటకాలు మా ఊళ్ళో గ్రాండ్గా అంటే ఇప్పుడు ఈ ఆట నుంచే మాకు జాతర లాగా అనిపిస్తుంది. ఆట ఆడకుంటే ఏం అది ఉండదు మా ఊళ్ళో. జీరో మౌనం అయిపోతుంది. ఆట ఉంటేనే మొత్తం 100% మంచిగా జాతర జరుగుతుంది. మరి ఇప్పుడు నేటి కాలంలో యువకులు మొత్తం డీజే వైపు మొగ్గు చూపిస్తున్నారు, అవి పడావు పడిపోతున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? మా ఊళ్ళో మాత్రం ఎన్ని డీజేలు వచ్చినా ఆట మాత్రం బంద్ చేయరు. ముసలిగా అయిపోయింది కదా, 45 సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు నడవబట్టి. అట్లే ఇంకా 100 సంవత్సరాలు నడవాలని మేము. ఎట్లా నడుస్తుంది? వాళ్ళు ముసలిగా అయిపోయారు కదా. మేము కంటిన్యూ జనరేషన్ యువతరం నడిపిస్తాం మేము. ఇంకా మా తమ్ముళ్ళు ఇంకా చాలా మంది వేషాలు కడతారా? ఉత్తర దాతలు ఉంటారా? కడతాం, వేషాలు కడతాం. ఒకసారి సపాటు కూడా బంద్ సపాటు నేను వచ్చింది అంతగా ఇండ్లకు లాగడానికి వచ్చాం మిమ్మల్ని. చాలా వాస్తవం అది, ఎందుకంటే ఇది నాటి నుంచి నేటి వరకు మన కళ. ఇది ఇటు ఇవి ఆడాలి, అది కూడా ఆడుకోవాలి. మరి వచ్చే సంవత్సరము మీ ఊర్లో యువకులతో ఎంతమంది యువకులు చేరారు ఆటలో? ఇంకో 5-6 మంది చేరే అవకాశం ఉంది అందులో. తప్పకుండా మీరు నేను ఒకవేళ ఆట ప్రారంభించే ముందు అనుభవిస్తే నేను కూడా వస్తా. ఎక్కువ మంది యువకులు తీసుకోండి, ఆ ముసలి మొత్తం పక్కకి పెట్టేసి కొంతమంది తీసుకొని మిగతా వాళ్ళంతా యువకులు. ఎందుకంటే చిన్న అబ్బాయి అయితే ఇప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వీళ్ళంతా ఇక్కడికి వెళ్ళి వచ్చారు, శ్రీరంగంలోకి నాటకరంగం నుంచి వచ్చారు. ఇప్పుడు చాలా మంది యువకులు రీల్స్ చేస్తున్నారు, డ్యాన్సులు చేస్తారు. జబర్దస్త్ చూస్తున్నారు కదా. జబర్దస్త్ ఏముంది, వీళ్ళు ఎగిరినట్టే వాళ్ళు ఎగురుతారు. కొంచెం డబల్ మీనింగ్ మోడల్ ఉంటాయి, కామెడీ ఉంటాయి. ఇప్పుడు మొన్న సినిమా వచ్చింది పుష్ప 2, అలా ఆయన ఎవరు, అల్లు అర్జున్. అది మొత్తం రియలే అంటావా? యాక్షన్ కొంత నటన, ఎవరు పాట పాడతాడు, డాన్స్ చేస్తాడు. ఇక్కడ ఈ కళాకారులు ఏం చేస్తున్నారు? వాళ్ళే ఓన్ గా పాట పాడతారు, వాళ్ళే యాక్టింగ్ చేస్తారు, వాళ్ళే ఆడతారు ఆట. అది గొప్పదా? ఇది గొప్పదా? ఇదే గొప్ప. తప్పకుండా, అంటే అది కూడా ఆ సెక్షన్ అది గొప్ప. వీళ్ళకంటే మించింది ఏం కాదు. పాట ఓడి మాట్లాడు, మాట ఓడి మాట్లాడుతూ డ్యాన్స్ చేసేది. ఓకే, మరి వచ్చే సంవత్సరము మీకు నచ్చిన ఆట మల్లికార్జున ఆట తీసుకుంటారా? సో మల్లికార్జున ఆటలో వేషాలు బాగుంటాయి, ఆట కూడా ఈజీ ఉంటుంది. ఇక్కడ మల్లికార్జునే కనుక వచ్చేసరికి స్వచ్ఛందంగా పోవాలి. ఎంతమంది పోతారు? ఒక 5-6 మంది పోతారా? వెళ్ళేటప్పుడు ఆట ప్రారంభించిన అనుభవం నేను కూడా వస్తా. ఎందుకంటే ఎక్కువ పిల్లలు ఎక్కడైనా ఇప్పటికీ నేను చెప్తున్నా, యాదవ సోదరులు ఎక్కడ ఉన్నారో అక్కడక్కడ ఆటలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కురువోళ్ళు యాదవులు ఉన్నారు కదా, అంతతో డోర్ సప్పుడు ఉంది. మిగతా దగ్గర మొత్తం మూత పడిపోయింది. ఎక్కువ జడ్చెల్ల మండలంలో ఎక్కువ పెళ్లి గ్రామ యువకులే దీంట్లో ముందంజ వేసి నాట్యానికి ప్రాణం పోయాలి. ఓకేనా? మరి వచ్చే సంవత్సరం యువకులు చాలా మంది నాటకంలోకి వెళ్తామని మనకు మాటిస్తున్నారు. మనం కూడా వచ్చే ప్రయత్నం చేస్తాం. జై శ్రీరామ్, జై హింద్, జై హింద్, జై శ్రీరామ్, జై జవాన్, జై కిసాన్. ఓకే, రైట్.